దేవునికి స్తోత్రం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈ 34వ కీర్తన అబీమెలెకు అనే ఫిలిస్తియా రాజు దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు ఆ దావీదు రాజు ఆ ఆకీషు అనే అబీమెలెకు రాజు దగ్గర పిచ్చివాడిగా వెర్రివాడిగా నటించినప్పుడు ఆ ఆకీషు ఆయనను బయటికి తోలేసిన తరువాత యోధా దేశంలో ఉన్న అదుల్లాము గుహలోనికి వచ్చినప్పుడు రచించిన కీర్తన ఈ కీర్తన. ఫిలిస్తీయుల దగ్గరికి, అందులో గాతు వాడైన ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినట్లుగా ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి. గాతు వాడైన అంటే గొల్యాతుకు సంబంధించిన రాజు అయిన ఆకీషు దగ్గరికి ఇక సౌలు దగ్గర నుంచి తప్పించుకునే అవకాశం లేక ఈ విధంగానన్నా మనం ప్రాణాన్ని రక్షించుకోవచ్చని శత్రురాజు దగ్గరికి దావీదు గారు వెళ్ళినప్పుడు అక్కడ వెర్రివాడిగా నటించినప్పుడు గడ్డం మీదకి ఉమ్ము లేకపోతే ఆ సలైవ కారుతుండగా ఆకీష్ రాజా అంటాడు, పిచ్చివాడితో నాకేం సంబంధం, ఇంకా బయటికి తోలేయండి అని అంటే అదుల్లాము గుహలోనికి వచ్చి ఆ ప్రాణ భయంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన మాట ఈ కీర్తన. 1వ వచనం చూస్తే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని కీర్తనాకారుడు 1వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నాడు. చాలా మాటలు ఆ దినాన మనం చెప్పుకున్నాం. 2వ వచనంలో 2వ లైన్ చూసుకుంటే 2వ వచనం చదువుదాం. యెహోవాను బట్టి దీనులు దానిని చూచి సంతోషిస్తారు. ఎప్పుడైతే దేవుడి దగ్గర మన దీనత్వం అనేది వస్తుందో ఆ వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే 7వ వచనాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏంటంటే అది ఎప్పుడైతే దేవుడి దగ్గర విరిగి నలిగిన హృదయం దీనత్వం ఉంటుందో దేవుని యందు భయభక్తులు వస్తాయి. భయభక్తులు కలిగి మన దేవుని దగ్గర నివసిస్తూ ఉంటే 19వ వచనం నీతిమంతునిగా మనం తీర్చబడతాం. దీనుడిగా ఉంటే భయభక్తులు కలిగిన వారిగా అవుతాం. దీనత్వము భయభక్తులు కలిగితే నీతిమంతులుగా అవుతాం. ఈ 3 కలిగితే 22వ వచనం అవుతుంది, దేవుని సేవకులుగా అవుతాం. ఇది లైను. అంతేగాని మనం ఏదో డిగ్రీ చేశాము, పాస్టర్ని అయిపోయాను, నేను సేవకుడిని అనుకుంటే కాదు. దేవుని పిలుపు ఉండాలి, ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయం ఉండాలి, దీనత్వం ఉండాలి, భయభక్తులు ఉండాలి. ఇవేవీ లేకుండా నేను దేవుని సేవకుడిని అయిపోయాను అని పేరు పక్కన లేకపోతే పేరు వెనకాల వచ్చిన డిగ్రీ పెట్టుకున్నంత మాత్రాన్నైతే ఆత్మీయంగా దేవుని సేవకులుగా ఎంచబడరు. ఇవన్నీ చెప్పుకున్న తరువాత 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఫిలిస్తీయుల రాజు దగ్గర నుంచి తోలేస్తే అదుల్లాము గుహ దగ్గరికి వచ్చి అరణ్యంలో ఈయన ఆ గుహలో బతుకుతున్నారు కొంతమంది. ఈయనతో పాటు ఇబ్బంది కలిగిన వారు, ఆర్థిక సహాయం లేనివారు. 22 సమూయేలు గ్రంథం 1వ వచనం చూస్తే దాంట్లో ఉంటుంది ఎవరెవరు వచ్చారో ఆయన దగ్గరికి. అవకాశం ఉంటే ఒకసారి తీసి చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇబ్బంది కలిగిన వారు, అప్పుల వారు, సమాధానం లేని వారందరూ ఈయన సైన్యం. ఈయనే ఇబ్బందుల్లో ఉన్నాడు, ఈయనే సమాధానం లేకుండా అడవుల్లో పరిగెడుతున్నాడు. వారి దగ్గరికి వచ్చారు వీరందరితో చెప్తున్నాడు. వీళ్ళందరినీ చేకూర్చుకుని ఆ గుహలో ఉన్నప్పుడు ఆ అడుగులో సింహ పిల్లలు అరుస్తున్నాయంట ఆకలితో. అయినా కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో దీనులుగా ఉంటారో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, నీతిమంతులుగా ఉంటారో, సేవకులుగా ఎంచబడతారో, వారికి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ దేవుడు ప్రేరేపించి దావీదు వెనకాల ఉన్న వారికి మాత్రం భోజనం వస్తూ ఉంది. సింహపు పిల్లలు ఆకలి కొని ఉన్నాయి కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువ ఉండదు అని చెప్పుతూ ఈ 11వ వచనంలో అంటాడు. ఏమని అంటున్నాడు 11వ వచనంలో? పిల్లలారా. ఎవరిని చూసి అంటున్నాడు పిల్లలారా అని? ఆ వెనకాల ఉన్నారే ఇబ్బంది కలిగిన వారు, అప్పులతో ఉన్నవారు,
అసమాధానంగా ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నారు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. ఎందుకు అనంటే సౌలు చేత తరుమబడి అక్కడి నుంచి ఆహా గువ్వవలే రెక్కలున్న ఎడలా నేను ఎగిరిపోదునే అని రకరకాల మాటలు మాట్లాడి 2 సార్లు ఈటి నుంచి తప్పించుకుని, ఏమండి, శత్రువు నుంచి తప్పించుకుని ప్రాణమును కాపాడుకున్న తర్వాత అనుభవంతో చెప్తున్నాడు, పిల్లలారా రండి, నేను నా దగ్గరకు వచ్చి నా మాటలు వినండి. యెహోవా యందలి భయభక్తులను నేను మీకు నేర్పిస్తాను. 12వ వచనం, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా బ్రతకాలి అంటే, మేలుతో బ్రతకాలి అని అంటే వాళ్ళు ఎలా ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. అదే చెప్తున్నాడు. అక్కడ ఇబ్బందులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే స్కూల్ కదండి. కాకపోతే ఈయన కాస్త అనుభవ జ్ఞానం కలిగినోడు. ఈ ఇబ్బందులు పడడంలో, అసమాధానంతో ఉండడంలో, వీటన్నిటిలో కాస్త అనుభవం ఉంది. అందుకని అక్కడ ఉన్న వారందరినీ చూచి, పిల్లలారా, దేవుడు నాకు ఏదైతే మేలు చేశాడో, నా దేవుడు నా ఇబ్బందుల్లో ఏ విధంగా శత్రువుల దగ్గర నుంచి, విరోధుల దగ్గర నుంచి నా ప్రాణాన్ని బయటకు తప్పించాడో రండి, నా దగ్గరకు వచ్చి వినండి, నేను చెప్తానని చెప్పటం మొదలు పెడుతున్నాడట. ఏమని? 13వ వచనం, చెడ్డ మాటలు పలుకకుండా కాచుకొనుము. మొదటి సూత్రం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, మేలుకరమైన జీవితం జీవించాలి, సుఖంగా బ్రతకాలి అని అంటే మొదటి సూత్రం ఏంటట? చెడ్డ మాటలు పలుకకుండా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుకి ముందు, యేసుక్రీస్తు ప్రభు మరణించి పునరుద్ధానుడైపోయి పేతురు గారు సేవ మొదలుపెట్టిన తరువాత, అంటే దావీదు గారు ఈ ప్రవచనం చెప్పేసరికి, ఈ కీర్తన రాసేసరికి, పేతురు గారు పరిచర్య చేస్తున్నసరికి మధ్యకాలం 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల ముందు దావీదు గారు చెప్పిన ఈ మాట పేతురు గారు కూడా మాట్లాడతారు. చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. పేతురు పత్రికలో జీవమును ప్రేమించి, అదే 12వ వచనం, అదే జీవమును ప్రేమించి అంటే మేలు పొందుచు మంచి దినాలు మీరు బ్రతకాలనుకుంటే చెడ్డది పలుకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులు కాచుకోవాలి. ఇదే మాటను పేతురు గారు తన ప్రసంగంలో వినియోగించుకున్నారు. అని అంటే ఇది ఎంత ముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి. మేలుకరమైన జీవితాలు, ఆశీర్వాదకరమైన జీవితాలు, సుఖమైన జీవితాలు, ఇబ్బంది లేని జీవితాలు, అసమాధానం లేని జీవితాలు జీవించాలంటే మొదటి సూత్రం ఏంటట? చెడు మాటలు పలుకకుండా నాలుక. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మనందరికీ తెలుసు. నాలుక గురించి చెప్తుంది అక్కడ. నాలుక చాలా చిన్నదే కానీ మొత్తం శరీరానికి చిచ్చు ఎక్కడి నుంచి వస్తుందట? నాలుక దగ్గర నుంచే. ఆ నాలుకను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అగ్ని. చాలు. 1వ అధ్యాయం చూసుకుంటే, నిష్కళంకమైన భక్తి ఏదనగా ముందు నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి కళ్ళెం ఉండదు. ఒకవేళ నోటికి కళ్ళెం ఉన్నా కళ్ళెం దేవుడి చేతిలో ఉండదు. ఇప్పుడు గుర్రం దగ్గర కళ్ళెం చూస్తాం ఎక్కువగా. గుర్రానికి కళ్ళెం పెట్టాం, దాని మీద ఉన్న రౌతు చేతిలో కళ్ళెం లేకపోతే రౌతు ఇష్టం వచ్చినట్టు ఇది వెళ్దు, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు మనకు దేవుడే, ఆయన దగ్గర రక్షణ పొందాం, మంచిదే. ఈ నోటి మీద అధికారం ఆయనకు ఉండాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు మాట్లాడరాదు. దేవుడు అనుమతిస్తే మాట్లాడగలిగినప్పుడు ఏం చేస్తాం? దావీదు అనుభవంతో చెప్తున్నాడు, మేలుకరమైన జీవితం బ్రతకగోరాలంటే నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి అనుభవము? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఫిలిస్తీన్ల దగ్గరికి, అన్యాయస్తుల దగ్గరికి, దేవునికి విరోధమైన ప్రజల దగ్గరికి అభిషక్తుడైన వాడు వెళ్ళకూడదు. వాడి చేతి కింద చేయి పెట్టకూడదు. అభిషక్తుడైన దావీదు గారు దేవుని ఆజ్ఞకు, ఎందుకంటే చావు భయం, మరణ భయం, వెళ్ళిపోయి పిచ్చివాడిగా అతను నటించాడు లేదండి, నటించి రకరకాల మాటలు మాట్లాడాడు. మతి స్థిమితం అయిపోయిన వాళ్ళలాగా. అప్పటికి చేతిలో ఖడ్గం ఉంది. ఏ ఖడ్గం? గొలియాతు గారి ఖడ్గం ఉంది.
వీటన్నిటిని పట్టుకుని కూడా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. అబద్ధాలు ఆడినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగుంటే ఎక్కడికి వచ్చిన తర్వాత ఆ అబద్ధాల జీవితం అదంతా పక్కన పెట్టేసి అదుల్లాము గుహకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, పిల్లలారా చెడ్డ మాటలు పలుకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను, ఈయన మాట్లాడాడు కదా, అనుభవం మీద చెప్తున్నాడు. ఆ అనుభవం చెప్పిన ఆయన పేతురు గారికి కూడా అనుభవంతో చెప్తున్నాడు, నేను కూడా కపటపు మాటలు మాట్లాడాను. ఏంటి మాట్లాడాడు? కపటపు మాటలు. అయినా యేసుక్రీస్తు ప్రభుని సిలువేస్తున్నప్పుడు ఆ చిన్న పిల్ల వచ్చి నువ్వు యేసుతో పాటు ఉన్నావంటే, చిచ్చి నేను యేసు ప్రభుతో ఉన్నానా, ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు. పైగా ఆయన శపించుకున్నాడు. అభిషక్తులైన వారు శపించుకోవచ్చా? శాపవచనం మాట్లాడొచ్చా? శాపవచనం మాట్లాడుకున్నాడు పేతురు గారు. వీళ్ళిద్దరు అనుభవంతో చెప్తున్నారు, మీరు మేలు కలిగి జీవించాలంటే, మీరు మంచిగా బ్రతకాలి అని అంటే మొదటి మాట ఏంటట? పెదవులు కాచుకోవాలి. 141 కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 141:3. దేవుడి దగ్గరే, మన వల్ల కాదు. నరం లేని నాలుక ఎటైనా తిరిగేస్తుంది, మాట్లాడుతుంది. ఇవాళ మంచి అంటారు, రేపొద్దున చెడ్డ అంటారు. రేపొద్దున దాకా అక్కర్లేదు, ఈ రోజుల్లో వెనకాలే. కాబట్టి మన నోటుకు కావలి ఉంచుకొనుట మన చేతగాని పని. ఎవరికి అప్పచెప్పుకోవాలి మన నాలుకను? మన నోటిని ఎవరికి అప్పచెప్పుకోవాలి? దేవుడికి అప్పచెప్పుకోవాలి. ప్రభువా మంచి మాటలు మాట్లాడాలయ్యా, కాపుదలు దయచే ప్రభువా, నా నోటికి కళ్ళు వేసే ప్రభువా. దేవునికి అప్పచెప్పుకోవాలి, దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటాం. తర్వాత వచ్చిన చదువుదాం. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు ప్రభువా. ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా తినకూడదు. పోయిన శుక్రవారం కూడా మనం చెప్పుకున్నాం, ఎలా పడితే అలా తినేయకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నోటి నుండి వచ్చేదే మనల్ని అపవిత్రపరుస్తుంది. నోటిలో నుంచి లోపలికి వెళ్ళేది మత్తు తీసుకొస్తుంది, దేవుడికి దూరం అవుతాం. ఏమన్నా శుభ్రంగా తినేసిన తర్వాత ఏమవుతుంది? ప్రార్థన చేస్తామా? పొట్ట వంగుద్దా? ఒకవేళ పొట్ట వంగినా కళ్ళు మెలకుగా ఉంటాయా? కళ్ళు మూసుకునే ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. మెలకు వచ్చినప్పుడల్లా యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, అలా వెళ్ళిపోతాం. లోపలికి ఎక్కువ వెళ్ళకూడదు, బయటికి ఎక్కువ రాకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటాం. 34వ కీర్తన 14వ వచనం. కీడు చేయుట మాని సమాధానము వెదకి. ఈయన ఎవరికి కీడు చేశాడు? ఈయన దావీదు గారు ఎవరికి కీడు చేశాడండి? ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మనం ఇందాకే అనుకున్నాం, అనుభవంతో చెప్తున్నాడు కదా, అవునా కదా? అనుభవ జ్ఞానంలో నుంచి వస్తున్న మాటలు ఇవి. కీడు చేయుట మాని మేలు చేయము. ఆఖరికి సౌలు గారు సొంత మామైన ఆయన చేతికి దొరికిన అభిషక్తుడిని నేను ముట్టరాదు అని వదిలేసినోడు ఈయన ఎందుకు ఈ మాట చెప్పాడు? రండి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. హల్లెలూయా. 22వ అధ్యాయం. ఈయన ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళక ముందు 21వ వచనం, 21వ అధ్యాయం 1వ వచనం చూడండి అమ్మా. చాలు కాదు 22 చదువుతున్నా. 21. దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమని చెప్పాడు ఆయన గారికి? అబద్ధం. నేను రాజు దగ్గర నుంచి వచ్చాను, రాజుగారు నాకు చిన్న పని అప్పచెప్పారు, ఆ పని మీద నీ దగ్గరికి వచ్చానని 21వ అధ్యాయం కింద భాగాలకు వస్తే ఉంటుంది. ఆఖరికి అక్కడ అబద్ధం చెప్పి అక్కడున్న సన్నిధి రొట్టెలు కూడా ఈయన తినేస్తాడు. తర్వాత గొల్లియాతు గారి ఖడ్గం కూడా తీసుకుని బయలుదేరి అప్పుడు అకీష్ దగ్గరికి వెళ్తాడు. అకీష్ దగ్గరికి ఈయన ఆ అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఉంటాడు అక్కడ, దోయగు అని ఒకడు ఉంటాడు, సౌలుకు సంబంధించిన వాడు. వాడు వెంటనే సమాచారం అందిస్తాడు. ఎవరికి? సౌలుకి. ఇదిగో నీ శత్రువు ఈ యాజకుడి దగ్గరికి వస్తే ఈ యాజకుడు ఆయనకి భోజనం పెట్టాడు, కత్తి కూడా ఇచ్చాడు, వీళ్ళిద్దరు కలిసి నీ మీద పన్నాగం పొందుతున్నారు అని సౌలుకి కౌరు చెప్తాడు.
అప్పుడు సౌలు ఏం చేస్తాడు చూద్దాం. 22వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 11వ వచనం చూద్దాం. మొత్తం కుటుంబాన్ని అంతటినీ కౌరు పెట్టి రప్పించాడు. 14వ వచనం చదువుదాం. అసలు ఎందుకు చేసావు, అతనికి ఎందుకు భోజనం పెట్టావని 12, 13 వచనాలు అడుగుతాడు. సమయం అయిపోతుంది కాబట్టి 14వ వచనం. అహీమెలెకు రాజా, నీ నగరిలో ఎవడున్నాడు? ఇవాళ నుంచే దావీదు దగ్గర నేను ప్రార్థన చేస్తున్నానా రాజుగారు? తెలిసినది కాదని రాజు, నిజమే కదండి. అబద్ధం చెప్పింది ఎవరు? దావీదు గారు యాజకుడికి అబద్ధం చెప్పారు. రాజుగారు రాజు దగ్గరికి వచ్చి నిజం చెప్పారు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడు? ఆజ్ఞ ఇచ్చను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయక ఉండగా రాజు దోయగుతో చెప్పాడు చంపేయని. ఎవరిని? యాజకులందరినీ. చంపేశాడా లేదా? ఇప్పుడు కీడు వచ్చిందా లేదా? ఏమండి, అదే మాట చెప్తున్నాడు ఇక్కడ 34వ కీర్తనలో 14వ వచనంలో ఏమంటున్నాడు? కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి. నేను అబద్ధం చెప్పడం వలన, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పడం వలన యాజకులు చచ్చిపోయారు. యాజకులు ఇప్పుడు రక్తాపరాధం ఎవరి మీద ఉంది? దావీదు గారి మీద ఉంది. అయినా కానీ ఎందుకు దేవుడు ఆయనను ఆ అకీషు రాజు నుంచి బయటికి తీసుకొచ్చాడు? ఆఖరి వచనంలో చెప్తానండి. కీడు చేయుట మాని మేలు చేయి. పశ్చాత్తాపడుతున్నాడు అబ్దుల్లాము గుహలో. అక్కడ ఉన్న వారందరికీ, ఆ స్టూడెంట్స్ అందరికీ, ఆ పిల్లలందరికీ చెప్తూ, మీలో బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు ముందుచు బ్రతుకగోరువాడు ఉన్నాడా? అయితే చెడ్డ మాటలు పలకండి, కపటపు మాటలు రాకుండా పెదవులు కాపు పెట్టుకోండి. కీడు చేయుట మాని మేలు చేయండి, నీతిని సమాధానం వెతికి దాని వెంటాడుము. 15 వచనం 16 వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై ఆయన అకీషు దగ్గర నుంచి వచ్చిన తర్వాత అబ్దుల్లాము గుహలో పశ్చాత్తాపడి ఈ మాటలు వారికి చెప్తున్నాడు. ఈ 15వ వచనం 16వ వచనం కరెక్ట్గా సరిపోయేటట్టుగా క్రొత్త నిబంధనలో ఒక సందర్భం ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం సందర్భం మీకు తెలుసు. మొట్టమొదటి హతసాక్షి యాకోబు గారు. హేరోదు యాకోబుకే తల తీపించి హతసాక్ష్యం చేసేసాడు. ఆ తరువాత పేతురు గారిని బంధించి తీసుకొచ్చి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు సంఘం ఏం చేస్తుంది? ఆసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఆ ప్రార్థన ఎవరు విన్నారు? దేవుడు విని దూతను పంపించాడు. పంపించిన తర్వాత దూత ఏం చేసింది? నిద్రపోతున్న పేతురు గారిని లేపి, ఆయన నిద్రలో ఉండగానే ఆ చెరసాల ద్వారములన్నిటినీ తెరుచుకొచ్చి ఆ వీధి మూలన వదిలేసింది ఆయన్ని. ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించినట్ట. చదువుదాం మరొకసారి, చదువుదాం 15వ వచనం. యెహోవా దృష్టి దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై. పేతురు సందర్భంలో దుష్టుడు ఎవరు? పేతురు సందర్భంలో హేరోదు యేసుక్రీస్తు యొక్క శిష్యులను ఆయన ప్రాణం తీసేస్తున్నాడు. యేసు ప్రభువుని చూడగోరాడు, చాలా కాలం నుంచి చూడగోరాడు. ఆఖరికి ఆ గురువారపు రాత్రి అన్యాయపు తీర్పులు తీర్చుతున్నప్పుడు యేసుక్రీస్తు అన్ని ఒళ్ళంతా గాయాలతో ఉంటే ఈయన అంటాడు, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, ఏదైనా అద్భుతం చెయ్యంటాడు. ఈయనకి అంతా అవహేళన చేశాడు యేసుక్రీస్తు ప్రభువుని. ఆఖరికి చరిత్రలో చెడ్డవాడిగా మిగిలిపోయాడు. ఈ 15వ వచనం 16వ వచనం అదే.
నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే మొట్టమొదటిది మరీ చెప్తున్నాను, నాలుకకు ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి కాపుదల, పెదవులకు కాపుదల. అది మన వల్ల కాదు, దేవుడి దగ్గర. కీడు చేయటం అని మేలు చేయాలి. అప్పుడు నువ్వు దేవుని దగ్గర దీనుడివై ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు నీతిమంతుడిగా మార్చబడిన తరువాత నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. చాలా మంది ఏమంటారంటే 65వ కీర్తన 2వ వచనాన్ని పట్టుకుని, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు. ప్రార్థన ఆలకించాలంటే ముందు నీ దగ్గర ఉండాల్సిన నూనె నీ దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు దీపం ఎలకాలి అని అంటే నువ్వు గాల్లో పెడతావో, సుడిగాల్లో పెడతావో, జడివాన్లో పెడతావో పెట్టు, పర్లేదు, కానీ నూనె ఉండాలి కదా. ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడు. దీపం ఎలగాలంటే ఆ అగ్నే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఉండాలి కదా. ఆ వెలుగు వస్తున్నప్పుడు నువ్వు జడివాన్లో పెట్టినా, సుడిగాల్లో పెట్టినా ఆ దీపము ఆరిపోదు. దేవునికి స్తోత్రం. 17వ వచనం, నీతిమంతులు మొర్ర పెట్టగా ఆలకిస్తారు. శ్రమలన్నిటిలో నుండి, ఎన్నిటిలో నుండి అండి? అన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడు. అనుభవంతో చెప్తున్న మాటలు. నేను అభిషేక్తున్నే, కానీ సౌలు కంటే ధీరుణ్ణే, వీరుణ్ణే, కానీ అభిషేకం పొందిన వాడికి ఎదురుగా కాలెత్తకూడదు గనుక నేను అతని నుంచి పారిపోతున్నాను. నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి తప్పు మార్గంలోనికి వెళ్ళాను. అందుకనే 23వ కీర్తనలో కూడా అంటాడు, నా ప్రాణమును ఆయన ఎక్కడ? నీతి మార్గములలో నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తారు నీతి మార్గాల్లో? నీతిమంతుడే. ఎందుకు అనంటే మనం పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారం. మనం నీతి మార్గంలో నడవలేం. నీతిమంతుడే. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నామండి, డ్రైవర్ ఏమో వెనకాల బండి వేసుకొస్తా ఉండి ఆ మన్ను తోలమ్మ ఇలాగా అనంటే ఇవి ఎటు తోలుతుంది? మనుషుల మీద తోలుతుంది, రోడ్డు మీద తోలుతాం. అవకాశం ఉంటే కరెంటు స్తంభాల మీద తోలుతూ ఉంటుంది. అదే ట్రైన్ ఇస్తున్న ఆ డ్రైవర్ పక్కనే ఉన్నారనుకోండి, అమ్మ ఇలా కాదమ్మా, ఇటుతోలమ్మా, ఇటుతోలమ్మా. ఎందుకంటే బ్రేకు, క్లచ్, ఎక్సలేటర్ అంతా ఆయన చేతిలో ఉంటుంది, ఆయన కాలు కింద ఉంటుంది. ఈవిడ గారి జమ్మని నొక్కేసి ఆయన చక్కమని బ్రేక్ వేస్తాడు. నీతిమంతుడు ఒక్కడే, ఎవరు లేరు నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? దేవుడు. ఆయన చేతికి అప్పగించుకోవాలి. ఈ 34వ కీర్తన సారాంశం ఏంటంటే, మొత్తం నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిపోవడమే కాదు, దేవునికి అప్పగించుకో, సమర్పించుకో. నువ్వు ఆయనకి అప్పగించుకోకుండా, ఆయనకి సమర్పించుకోకుండా నేను ఆధారపడిపోయాను సార్, దేవా నాకు 1 కోటి రూపాయలు ఇచ్చి ప్రభువా, నీకేమో సైకిల్ కొనుక్కోవడానికి అవకాశం లేదు, 1 కోటి రూపాయలు ఇచ్చి నీకు ఏం చేస్తాను? ఇప్పుడు డబ్బులు రావటం పెద్ద పని కాదండి, దాన్ని మేనేజ్ చేయటం అనేది పెద్ద పని. సినిమా యాక్టర్లు అంటారు ఇమేజ్ రావటం పెద్ద ఇబ్బంది కాదు, ఇమేజ్ని కాపాడుకోవాలి. అది గాజు బొమ్మ లాంటిది, నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు పదే చెప్తాడు, ఊరకి నిలబడి మీరు చూడండి, యుద్ధం నాది, నేను చేసుకుంటా, నువ్వు ఎలా మాట్లాడాలి నేను చెప్తాను, ఇదే త్రోవ దీనిలో నడు అంటాడు దేవుడు. నువ్వు ఆయన మీద ఆధారపడం కదా. మనకి ఏదైనా ఆర్థిక పరిస్థితి వచ్చిందనుకో, అప్పు ఎవరిస్తారు? రాణమ్మ గారు ఇస్తారా? రాణమ్మ గారు కొద్దిగా చూడండి, లేవండి చూడండి మేడం మీరు మరీను అని అంటాం. ఏమండి తర్వాత తీర్చాం తర్వాత సంగతి. కానీ దేవుడి మీద ఆధారపడ్డామనుకో, ఆయన చెయ్యాల్సింది ఆయన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే 17వ వచనం, నీతిమంతులు మొర్ర పెట్టగా ఆలకించును అన్నిటిలో నుండి. ఎందుకంటే నువ్వు అన్నిట్లో ఆయన మీద ఆధారపడిపోయావు కాబట్టి. నువ్వు కొన్నిట్లో ఆధారపడ్డావు అనుకో, ఆయన చూసి చూడనట్టుగా ఉంటాడు. పైగా చూసి చూడనట్టుగా ఉన్న ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలీలు అంత మంచోళ్ళండి. ఏమండి, ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళ ఉద్దేశం ఏంటి? మాట్లాడితే ఐగుప్తుకి వెళ్ళిపోవాలని. దేవుడు ఇంత కష్టపడి ఫరోను మొత్తి, ఫరో దేవతలను మొత్తి, ఆయన బాహుబలాన్ని చూపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తే ఆయన తీసుకొస్తున్నాడు కాబట్టి 2 పాయలు చేశారు. మళ్ళీ తిరిగి వెళ్తే ఎవరండి 2 పాయలు చేస్తారు? తీసుకెళ్ళి కొట్టుకెళ్ళిపోవడమే కదా.
మాట్లాడితే ఐగుప్తుకి వెళ్ళిపోతానంటారు. అయినా కానీ ఎందుకు కాపాడాడు దేవుడు? బయటికి తీసుకొచ్చాడు కాబట్టి. వాగ్దాన దేశం వెళ్ళపోతే చేర్చలేకపోతే వాళ్ళ దేవుడు చేర్చలేకపోయాడురా అని మోషే గారు ప్రార్థన చేసి, నీకే అవమానం ప్రభువా, నీకే మహిమరాదు ప్రభువా. మనం ఒక రకంగా దేవుడికి భారమే. అయినా ఎందుకు బతికిస్తున్నాడు, ఎందుకు ఈ తెల్ల బట్టలు కప్పుతున్నాడు అంటే ఆయన మహిమ కొరకు. దేవునికి స్తోత్రం. ఆయనకి అవమానం వస్తుందని ఇది తెలుసుకున్నారా? ఎందుకురా ఆయనకి ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఆయనకి అవమానం తీసుకొస్తున్నాము, అవి చూస్తున్నాం, ఈ చూస్తున్నాం, అలాగెళ్తున్నాం, ఇలాగెళ్తున్నాం, ఎందుకురా ఈ జీవితం అని సిగ్గేమని వస్తుందా మనకి? లైఫ్ టైంలో రాదు. దేవుడు ఎలా కాపాడుతాడు? నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీకున్న శ్రమలన్నిటిలో నుండి వస్తాయి. శ్రమలు వస్తాయి. పోయిన శుక్రవారం కూడా చెప్పుకున్నాం, నీకు ఎన్ని శ్రమలు వస్తాయో నువ్వు అంత మెరుగుపడతావు. నీకెన్ని శ్రమలు వస్తాయో పరలోకానికి అంత దగ్గర అవుతావు. నీకెన్ని కష్టాలు వస్తాయో దేవుడిని అంతగా హత్తుకుంటావు. నీకెంత గాఢాంతకారపులోయో దేవుడు అంత నీకు తోడుగా ఉంటాడు. అది సముద్రం పక్కనంటే ఇద్దరు దేవుడు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓ పెద్ద కెరటం వచ్చేసరికి 4 అడుగులు పోయి 2 అడుగులు అయిపోయినాయి. ఆయన ఏమనుకున్నాడు? నాలంటోడు, ఏ ప్రభువా శ్రమ వచ్చేసరికి అలా వచ్చేసరికి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని అంటే దేవుడు అన్నాడట, విడిచిపెట్టి వెళ్ళిపోలేదు రబ్బాయి, నువ్వు నన్ను ఎత్తి మీదకి వచ్చావు. అప్పుడు దాకా భూమి మీద ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడట? భుజాల మీదకి వచ్చాడు. ఏది బాగుంది? భూమి మీద బాగుందా, భుజాలు బాగుంటాయా? ఏమండి, ఒక్కోసారి మా మనవరాలు భుజాల మీద ఎత్తుకో ఉంటే ఆ గోల మామూలుగా ఉండదు, అరుపులు. ఎందుకంటే నాకంటే ఎత్తి అయిపోద్ది ఆవిడ. అంత మంచి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. 18వ వచనం, విరిగిన హృదయము గలవారికి, నలిగిన మనస్సు గలవారికి విరిగిపోవాలి. హృదయం విరిగిపోవాలి. ప్రభు బలను సమీపిస్తున్నాం కనుక ఎలా విరిగిపోవాలనేది ఆ ప్రభు బలను తీసుకున్నప్పుడు 5 మాటలు చెప్తాను. ఎలా విరిగిపోవాలి? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి వస్తావో, పాత రోజుల్లో మాట అంటే దేవుడు యేసు ప్రభుని నమ్ముకుంటే ₹1,00,00,000 ఇచ్చేస్తాడు, ఆశీర్వాదం ఇచ్చేస్తాడు, కార్లు వచ్చేస్తాయి, ఇంట్లో కుక్కలు వచ్చేస్తాయి, ఇంటి ముందు మొక్కలు వచ్చేస్తాయి. కాదు, శ్రమలు వచ్చేస్తాయి. శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో నువ్వేమవుతావు అంటే విరగ్గొట్టబడతావు. నీ అహం విరిగిపోవాలా, నీ షోకి విరిగిపోవాలా, నీ స్టైల్ విరిగిపోవాలి, నీ స్వనీతి విరిగిపోవాలి, నీ కోపం విరిగిపోవాలి, నీ అసూయ విరిగిపోవాలి. ఇవన్నీ విరిగిపోయి దేవుడి దగ్గర కాళ్ళ మీద పడిపోయి ప్రభు సాష్టాంగ పడిపోయి నువ్వు తప్ప వేరొక దిక్కు. అది విరిగిన హృదయం, నలిగిన హృదయం అంటే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 42:3 ఒకసారి చూడండి. అది చూసుకున్న తర్వాత, నలిగిన రెల్లును ఆయన విరిచిపోయాడు, విరగొట్టడు. మకమకలాడుచున్న జనుప నార ఒత్తిని ఆర్పడు. ఈ వేడికి మనుషులే బతకట్లేదు. ఏమండి, ప్రస్తుతం నెల్లూరులో ఫీల్స్ లైక్ అన్న దగ్గర 48 అని చూపిస్తుంది. 48 డిగ్రీలు. గీజర్ లేకుండా వేడి నీళ్ళు వేడికిపోయి మకమకలాడిపోతున్నాయి. జనపనార ఏమాత్రం, ఏమండి, ఏమాత్రం ఏసీలు లేకపోతే పని జరగట్లా. ఎన్నాళ్ళు ఒక ఏసీ ఉన్నవాళ్ళు ఇప్పుడు 2 ఏసీ 3 వేసుకునేస్తున్నారు. అవ్వట్లా, పని జరగట్లా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే విడువని ఎడబాయని దేవుడు. నువ్వు నలిగిపోయావనుకో, నువ్వు నలిగిపోయినోడిని పట్టుకుని నలగొట్టడు. ఇక దేవుడు నలిగిపోయినోడిని నలగొట్టేది ఎవరో తెలుసా అండి? మనుష్యులు. నువ్వు నలిగిన కొద్దీ నలగొడతా ఉంటారు. నువ్వంటే ఇంకెప్పుడు లెక్కకూడదు. అపవాది అలా ప్రేరేపిస్తారు. అందుకని పావును ఏం చేస్తారు? తల మీద నలిగిపోయినా కానీ కొడతానే ఉంటారు. కొట్టినా కానీ అదేం చేస్తుంటుంది? తోక అలాగే ఊపుతానే ఉంటుంది. అది అపవాది లక్షణం. దేవుడి లక్షణం నలిగిన దానిని దేవుడు విరువడు. పోయిన సోమవారం ఈ వాక్యం మనం హన్నా ప్రార్థనలో చెప్పుకున్నాం. రాహాబు జీవితం నలిగిపోయింది, దేవుడు వంశావళిలోనికి తీసుకొచ్చాడు. గొప్ప దేవుడు. నీ జీవితం కూడా నలిగిపోతుందా? దేవుడు నీకు ఎక్కడుంటాడట? అక్కడున్నమాట. ఆసన్నుడు అంటే దగ్గరగా సమీపముగా. ఆసన్నంగా రా అంటే కూర్చుందాం రా కాదు, దగ్గరికి వద్దా, దగ్గర. తర్వాత నలిగిన మనసు గలవారు
ఆయన రక్షించురు. 57వ కీర్తన దావీదు అంటారు, విరిగి నలిగిన బలులు దేవునికి ఇష్టం. ఇష్టం, ఆయనకి ఇష్టం. ఆయన దగ్గరగా ఉంటాడు, ఆయన రక్షిస్తాడు. ఎవరు చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు ఈ మాటలు? అదుల్లాము గుహలో అనుభవంతో చెప్తున్నారు దావీదు. మనం కూడా నేర్చుకోవలసిన మాటలు ఈ మాటలు. తర్వాత నీతిమంతునికి కలుగు వాటన్నిటిలో నుండి యెహోవా అంటే శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తారు, ఆపదలన్నిటిలో నుంచి. ఆ పైన చిన్న చిన్న మాటలు ఉన్నాయి. నీతిమంతుడు మొర్రపెట్టగా ఆలకిస్తారు, అప్పుడు శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తారు. నీతిమంతునికి కలుగు ఆపదలో అనేకం. వసంత చెల్లమ్మ దేవునికి స్తోత్రం. తర్వాత ఏంటట, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. 20వ వచనం చూద్దాం. ఆయన వాని ఎముకలన్నిటినీ ఒక్కటైనా విరిగిపోదు. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచన వాక్కు. ఎక్కడిచ్చాడు ప్రవచన వాక్కు దేవుడు? గుహలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అన్ని కలిసి వచ్చేస్తున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ, నువ్వు రావాలేసయ్యా, నువ్వు కావా. ఎప్పుడు కలిసి వస్తున్నప్పుడు. కలిసి వచ్చి కూడా వెళ్ళిపోతే నువ్వు వెళ్ళాలేసయ్యా. ఈ పాట మంది. ఎప్పుడో రాబోయే కాలంలో పుట్టబోయే మెస్సయ్య గురించి గుహ అంటే సమాధి జీవితంలో, సమాధి గుహ అంటే సమాధి, సమాధిలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు దావీదు గారికి ఇచ్చిన వాక్కు, ఎముకలలో ఒక్కటి కూడా అంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, విరోధి నీ ముందు గుమ్మం దాకా వస్తాడండి. ఇర్మియాలో ఉంటుంది, విరోధి శత్రువు నీ గుమ్మం దాకా వస్తాడు, విజయం మాత్రం మనదే. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక. ఆమేన్. వారు లోపలికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు శత్రువు ఉంటాడు అక్కడ. ఎక్కడుందా మాట? 127వ కీర్తనలో ఉంటుంది. ఉంటుందో చూద్దాం ఒకసారి. 127వ కీర్తన. దేవునికి స్తోత్రం. మొదటి వచనం కాదు మేడం, ఆఖరి వచనం. 5వ వచనమే. వాటితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడక. ఎక్కడుంటాడట విరోధి? గుమ్మంలో ఉంటాడు. మరి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించి బయటికి వెళ్ళినప్పుడు దీవిస్తా ఉంటే అవి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు కదా. అంతేగాని నువ్వు బయటికి వెళ్తున్నావా, సరే 2000 కాగితం పట్టుకెళ్ళు అంటాడా విరోధి? నువ్వు లోపలికి వెళ్తున్నావు కదా, పోనీ 500 కాగితం పట్టుకెళ్ళి డిబ్బీలో మీ మనవరాలికి పనికొస్తుంది అంటాడా? లోపలికి వెళ్ళినప్పుడు గొడవ, బయటికి వెళ్ళినప్పుడు గొడవ పెడతాడు, లోపలికి వచ్చినప్పుడు గొడవ పెడుతుంటాడు. కానీ విజయం మాత్రం దేవునికి స్తోత్రం. ఎందుకని? దేవుడు ఉన్నాడు కనుక. వానికి కలిగిన ఆపదలన్నిటిలో నుండి దేవుడు విడిచిపెడతాడు. ఎలా కాపాడతాడట? ఆయన వారి ఎముకలను ఎలా కాపాడతాడు? ఆదాము గారికి 2వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండంలో ఏదేను తోటలోకి తీసుకెళ్ళి ఆదాం గారికి ఏం చెప్పాడు దేవుడు? ఈ తోటనంతటిని నువ్వే సేద్యపరచాలి. ఎలా సేద్యపరిచాడు? చాలా జాగ్రత్తగా సేద్యపరిచాడు. తోలేసేంత వరకు చాలా జాగ్రత్తగా సేద్యపరిచాడు. ఒక మొక్క కొమ్మ కూడా విరగకుండా సేద్యపరిచాడు. ఆమేన్. ఇంకొకటి, యాకోబు గారు లాబానికి గొర్రెల మందలను అప్పచెప్పాడు. ఎలా సేద్యపరిచాడు? లాబాను యాకోబుకి గొర్రెల మందలను అప్పచెప్పాడు. ఎలా కాపాడాడు వాటిని? చాలా జాగ్రత్తగా. 19 సంవత్సరాలు ఆయనయే డెవలప్ అవుతూ ఉన్నాయి, ఆయనయే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇక ఆఖరి బయలుదేరే ముందు ఆఖరి సంవత్సరం 20వ సంవత్సరంలో కదా ఆయనకంటే ఈయన మంద ఎక్కువైపోయింది. 19 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా. ఇక్కడ కూడా దేవుడు ఎలా కాపాడుతాడట మన ఎముకలన్నిటినీ? ఆదాము ఏదేను తోటను కాపాడినట్టు, యాకోబు లాబాను మందలను కాపాడినట్టు నిన్ను కాపాడువాడు కునుకడు
నిద్రపోడు. నువ్వు నిద్రపోతున్నప్పటికీ కూడా నిన్ను చూస్తానే ఉంటాడు. అంతేకాదు దూతల పరిచర్య నీకు అప్పగిస్తాడు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని ఏమండి తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. ఇక ఎన్నయ్యే శ్రమలో నుండి తప్పిస్తాను, దీర్ఘాయువిస్తాను. నా రక్షణ అతనికి కాపాడతాడు. ఆయన కాపాడతాడు. దేవుని కాపుదలలోనికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు అలవాటు అవుతుంది నీకు దేవుని కాపుదలలోనికి వెళ్ళడానికి? నీ నోటికి కళ్ళింపు, ప్రభువా నా నోటికి కాపెట్టు, ప్రభువా కీడు చేయకుండా సహాయం చేయి ప్రభువా. దేవునికి సమర్పించుకున్నప్పుడు, నువ్వు ఆయనకి సమర్పించుకున్నావు అనుకోండి, ఆయన మీద ఆధారపడిపోయావు అనుకోండి, ఆయన మొత్తం కేరింగ్. ఇప్పుడు ఎవరి దగ్గరికి అని వెళ్ళి, సార్ మీరు తప్ప నాకు ఇంకా ఆధారం లేదు, ఏదో చెయ్యాలి మీరే అని వెళ్ళిపోయి ఆ పాదాల మీద పడిపోయావు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన భారం అంతా ఆయనదే. ఒకవేళ ఆయనన్నా ఎప్పుడన్నా దెబ్బ కొట్టొచ్చు, కానీ మన దేవుడు మాత్రం ఆయన దెబ్బలు తిని రక్తం గార్చి మనల్ని కాపాడుతుంటాడు తప్ప చెయ్యి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. తర్వాత 21వ వచనం, చెడ్డతనము భక్తిహీనులను నీతిమంతుని ద్వేషించువారు. ఈ వచనం అర్థం అవ్వాలంటే చిన్న మాట చెప్తాను. కుందేలు ఎంతమందికి తెలుసు? మా వదిన గారికి తెలియదు కుందేలు పాపం. ఆవిడెప్పుడు బుర్ర ఊపుతున్నారంట. ఈ వైజాగ్లోనే బీచ్ జూ పెట్టించాం, అయినా కానీ కుందేలు చూడలేదు. పోనీ అడవి పిల్లి తెలుసా? అడవి పిల్లి తెలుసా అంటే కుందేలు తెలియదంట. రెండూ తెలుసు. మరే చెప్పరా? అంటే కుందేలు మాంసం కూడా తినేశారు మీరు. కుక్కల మాంసం కూడా తినేశారా? కుందేలంటే అడవి పిల్లికి అలుసు. ఏమండి? కుందేలంటే అడవి పిల్లికి అలుసు. కానీ కుందేలు పరుగు పెట్టినట్టుగా అడవి పిల్లి పరిగెట్టలేదు. ఇది తెలుసా మీకు? కుందేలు చాలా స్పీడ్గా గెంతుతుంది. అది ఇది నడుస్తుంది అనుకుని నడుస్తుంది. ఇది అయితే ఎలా చంపుతుంది? అడవి పిల్లి కుందేల్ని చంపాలి కదా, తప్పకుండా కుందేల్ని అడవి పిల్లి చంపేస్తుంది. ఏం చేస్తుందంటే ఇది నడుచుకుంటానే దాని వెనకాల అటు వెళ్తూ ఉంటే దీని భయం దీనిది, అది నాకు దక్కదా అని దీని భయం దీనిది. వాక్యంలోకి వెళ్ళినప్పుడు చెప్తాను భయం సంగతి. దీని అడవి పిల్లల భయం అడవి పిందేది. కుందేలేంటి? అది నా అంకే చూస్తుంది. ఇదేదో ఆలోచించుకుని, నేను ఒక్కోసారి మా వదిన గారు ఎలా చూస్తుంటారు, నా అంకే చూస్తున్నారు అనుకుని నేను అనుకుంటాను, కానీ ఆవిడ చూడదు. వాళ్ళ అబ్బాయి కోసం ఆలోచిస్తుంటుంది. ఆ కళ్ళద్దాల్లోంచి ఇలా చూస్తుంటుంది ఆవిడ. టీవీ చూస్తున్నట్టుగా ఉంటుంది, టీవీ చూడదు ఆవిడ, ఏదో ఆలోచిస్తుంటుంది. అలాగే అడవి కుందేలు అడవి పిల్లి కూడా అలా చూస్తూ ఉంటే కుందేలు అనుకుంటుంది, నా అంకే చూస్తాను అనుకుంటే ఇటు పరిగెట్టేస్తుంది. పరిగెట్టిన తర్వాత అలసిపోద్ది. అలసిపోయిన తర్వాత వెళ్ళి ఎక్కడో ఆ గడ్డిలో దాక్కున్నాను అనుకుంటుంది ఇది, కానీ పైన మొత్తం చర్మం అంతా దానికి కనపడతా ఉంటుంది. అది జాగ్రత్తగా వచ్చి ఈ అడవి పిల్లి వచ్చి కుందేలను పట్టేస్తుంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, అది దాక్కున్నప్పుడు ఈ కుక్కలు చూస్తూ ఉంటాయి. కుక్కలు, ఊర కుక్కలు కానీ అడవి నక్కలు కానీ కుందేళ్ళు పట్టుకోవడం మానేసి దీన్ని చంపేస్తాయి. దేన్ని? అడవి పిల్లిని. ఇక్కడ రాసి ఉన్నమాట అదే. ఏంటట? చెడుతనములు కుందేల్ని అడవి పిల్లి చంపేద్దామని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కుందేళ్ళు అంటే నీతిమంతుని ద్వేషించేవారు అడవి నక్కో ఊరు కుక్కో వచ్చి ఈ అడవి పిల్లిని చంపేస్తుంది. తొదక ఏమి జరుగునంటే, ఎవరైతే నీతిమంతుల్ని ద్వేషిస్తారో, ఎన్నున్నాయో చూడండి నీతిగా ఉంటే లాభాలు. నీతిమంతుల్ని ద్వేషిస్తే చాలు, నువ్వు మొహం మీదకి వచ్చి ఏలు పెట్టి అరే నువ్వు ఇలా అనక్కర్లేదు, చాటున అతన అనుకుని రకరకాల మాటలు మాట్లాడుకున్నావంటే దేవుడు ఏమంటాడు? నువ్వు అపరాధివిరా అంటాడు. అర్థమవుతుందండి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేక, వాటన్నిటిలోంచి తప్పిస్తాడు. నీతిమంతుడు మొర్రపెట్టగా శ్రమలన్నిటిలో నుంచి వీడు తప్పిస్తాడు. నీతిమంతుడిని ద్వేషిస్తే అవతల వాళ్ళని అపరాధులుగా ఉంచుతారు. మరి నీతిమంతులుగా ఉండడానికి ఏమడ్డు? మనకి ఏమడ్డు? ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు దేవుడికి సమర్పించుకోలేకపోతున్నాం? ఒకసారి
చదువుదాం 22 వచనం ఏంటో. ఏంటంట, నువ్వు ఎప్పుడైతే నీతిగా ఉండి ఆయనకి సమర్పించేసుకుంటావో సేవకుని ప్రాణం ఆయన ఏం చేస్తాడు? ఏమండి, నెక్కచ్చిగా ఆలోచించండి. గాతు వాడైన గొల్యాతును దావీదు చంపేశాడు. చంపేశాడా? పిచ్చి పడితే ఏంటి, మెంటల్ వస్తే ఏంటి, కుష్ఠరోగం వస్తే ఏంటి, పక్షవాతం వస్తే ఏంటి, అరే మా వీరుణ్ణి చంపేసి ఆ దినాన మమ్మల్ని అందరినీ పరిగెట్టించావురా, నీకు ఈ గతి పట్టిందిరా, నిన్ను మొక్కలు మొక్కలు చేసి కాకులకి గద్దలకి వేసేయాలి ఫిలిస్తీన్లు, అవునా కదా? ఎందుకు వదిలేశాడు ఆకీష్ రాజు? ఎందుకు వదిలేశాడండి? ఎందుకు వదిలేశాడో తెలుసా? ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీలను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో అందుకని ఆకీష్ రాజు దావీదును వదిలేశాడు. కొట్టు చప్పట్లు కొట్టు, దేవునికి స్తోత్రం. అలాగే నువ్వు తప్పు చేసి అపరాధాలు చేసి పాపం చేస్తున్నా కానీ లోకం వచ్చి నిన్ను చంపేయాలి. నువ్వు చేసిన మోసానికి, నువ్వు చేసిన పాపానికి నీ ఎదురుగుండా ఉన్న వారందరూ నిన్ను చంపేయాలి. ఎందుకు విడిపిస్తున్నాడు దాంట్లో నుంచి? ఇదే కారణం. దావీదుని విడిపించాడు కాబట్టి, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు విడిపించాడు కాబట్టి, నిన్న నేడు మారిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా విడిపిస్తాడు. అంతే. ఇశ్రాయేలీలు ఏమైనా ఐగుప్తులో ఉన్నప్పుడు నీతిమంతులు ఏంటి? ఏమండి, ఏం కాదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాంతో చెప్పాడు, 430 సంవత్సరాలు అక్కడ ఉంటారు బానిసలుగా. నువ్వు నిద్రపోయావు కదా ఇక్కడ. ఏ అధ్యాయంలో ఉంటుంది అది? ఆదికాండం 15వ అధ్యాయంలో. బలి అర్పణ చేసిన తర్వాత జాగ్రత్తగా నిద్రపోయారు. ఆ తర్వాత అగ్ని వాటిలో నుంచి కళేబరముల మధ్య నుంచి నడిచిపోయాను. అప్పుడు దేవుడు చెప్తాడు, నీ సంతానం ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. అలాగని చెప్పి బానిసలు విడిచిపెట్టాడు దేవుడు? విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగుని. ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు, మన సంతానాన్ని విడిచిపెట్టడు, మన సంతానాన్ని కూడా విడిచిపెట్టడు. ఆమేన్ అందాం. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటే వాగ్దానం నీదే. ఈ మట్టి బొమ్మను ఉపయోగించుకుని పరిశుద్ధాత్మ దేవుడు నోటి మాట పలికిస్తున్నప్పుడు నువ్వు ఆమేన్ అంటే దేవుడు కూడా ఎక్కడ 2-3 కూడి మనం ఏమనుకుంటాం, 2-3 ఉంటే చాలంటే దేవుడు నేస్తాడు. కాదు కాదు కాదు. ఫస్ట్ వ్యక్తి దేవుడు. ఆయన ఉంటాడు ఇక్కడ. దేవుడు స్తోత్రం. సియోనులో నుండి దిగి వచ్చి దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. కృపావార్త ఎవరు విన్నట్లేరు, ఎన్నరో. ఎందుకంటే మందే కాబట్టి. ఎప్పుడు కన్నా వినొచ్చులే, మరి ఇంటే రావాలి కదా. అదే కదా వాగ్దానం. మొదటివాడు దేవుడు. ఇంకోటి క్లాసు పెట్టల, కనీసం లీస్ట్ 2 అన్నాడు అంతే దేవుడు. అంతేనమ్మా? 100 మంది ఉంటే సంఘంలో నేను వస్తాను, 2 ఉంటే రాను. కాదు కాదు కాదు. 2 ఉన్నా కానీ ఘనమైన కార్యాలు చేసేస్తాడు. శిష్యులు ఎంతమంది అండి? 12 మంది తలకిందులు చేసి పెట్టేశారంతే. దేవునికి స్తోత్రం. వాళ్ళు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు చేసిన సేవ కూడా మన వల్ల అవట్లా. అసలు పోల్చుకోవడానికి తగదు. మొదట దేవుడు ఉంటాడు, నువ్వు దేవుడితో మ్యాచ్ అవ్వాలి. 1 2 అన్నారు కదా. ఫస్ట్ వ్యక్తి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, నువ్వు దేవునితో ఏకాత్మ అయిన ఎడల. ఇక్కడ దేవుడు ఉన్నారు, ఆయన దగ్గర నేను మోకరించాను, మా ఇద్దరి మనసు ఒకటవ్వాలి. రెండవది నా కుటుంబం, నా భార్యను పిల్లలు నాతో ఏకాత్మ అవ్వాలి. అప్పుడు ఎంతమంది అయ్యాం? ఇక్కడ 3 అయ్యాం. దేవుడు, నేను, నా భార్య. మా ఇద్దరం కలిసి ఆమేన్ అన్నాం అనుకో, వెంటనే ఆయన ఏమంటారు? మీరు దేన్ని విడిపిస్తే, మీరు దేన్ని బంధిస్తే అంతే. నేనేమి కూర్చుని స్తోత్రం 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 స్తోత్రం, చర్చికి ఎవరు రావట్లేదు, స్తోత్రం 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 అని నేనుండి, ఆవిడేమో ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం, కూర మాడిపోతుంది, ఏసు రక్తం చేసి, చిన్నోడు ఫోన్ చేయలేదు, ఏసు రక్తం ఏసు రక్తం, తెల్ల ఏం చేస్తుందో ఏసు రక్తం ఏసు రక్తం అని అంటూ ఉంటే ఆయన కూడా ఇలా చూస్తుంటాడు. అలాగా మా ఇద్దరికే ఏకాత్మ లేదు, ఇంక ఆయనతో ఏం కలుగుతాం మేము? అర్థమవుతుందండి? కార్యాలు జరగాలి అంటే 100 మంది రాక్కర్లేదు, 100 మంది మోకరించక్కర్లేదు. ఒకడు 1000 మందిని తరుముతాడు, అంతే కదమ్మా. 2 ఆషమాషి విషయమా? ఆషమాషి విషయం ఏంటండి? 2 ఉంటే ఇక్కడ 10,000 మంది ఉన్నట్టు లెక్క. దేవుని లేఖన ప్రకారం. దేవునికి స్తోత్రం. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది. ఇప్పుడు లెక్కట్టండి ఎంతమంది? 2,000 ఉన్నారు ఇక్కడ. అంతకంటే ఎక్కువ దేవుని దూతలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
34వ కీర్తన మొదటి వచనమే అన్నాడు, ఆరాధించేవాడు దూతలతో సమానం. నువ్వు ఆరాధిస్తున్నావు అనుకో, నువ్వు ఆరాధించే కూడా దేవతలే. ఎంతసేపు వాళ్ళ పని ఏంటి? అన్నం తిందాం, నీళ్లు కాసుకుందాం, టాబ్లెట్లు వేసుకుందాం, ఇదేం లేదు. పరిశుద్ధుడు 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 గాన. ఒక గంట మీకు ఛాలెంజ్ చేస్తున్నానండి. ఒక గంట మీరు కూర్చోవద్దు. హాల్లో నుంచి కిచెన్ రూమ్లోకి, కిచెన్ నుంచి ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, బాత్రూమ్, తర్వాత మళ్ళీ ఇటు వాళ్ళు చేసి పరిశుద్ధుడు 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 అనుకుంటా మీరు ఒక్క గంట తిరిగి చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి నాకు. ఆ ఫీలింగ్ ఒక 10 గంట 20 నిమిషాలు నీ ఆలోచనలు ఉంటాయి. నేను ఒక్కసారి దేవుళ్ళలోనికి నువ్వు ఇలా వెళ్ళిపోతావు అని అన్న. మనం ఎప్పుడైతే స్తుతిద్దాం అనుకున్నామో అప్పుడే మన కష్టాలు, మన ఫోన్లు, చెత్త చెదారం, ఫోన్ పక్కన పెట్టే స్విచ్ ఆఫ్ చేసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకా నువ్వు జాగ్రత్తగా ఓ దగ్గర కూర్చుని జాగ్రత్తగా ఏం ఆసనం అంటారు అది, ఆసనం వేసుకుని దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని చూడండి. పోనీ అది కాకపోతే యేసయ్య తొందరగా రండి ప్రభువా, యేసయ్య త్వరగా, ఇలాంటి మాటలు మాట్లాడండి. మీకు ఎలాంటి అనుభవం వస్తుందో తర్వాత నాకు సాక్ష్యం చెప్పండి. తలకాయ నొప్పి వచ్చింది పాస్టర్ గారు అని అంటే మీ ఇష్టమే, నన్ను మీరేం చేసినా పర్లేదు. మీరు ఎప్పుడూ పొందని అనుభూతి పొందుతారు. ఆమేన్. చూడండి, మనం చెయ్యం అంతే. ఆయన ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. ఎక్కడ 2-3 కూడితే మనం దేన్ని బంధిస్తే ఇచ్చేసారు దేవుడి అధికారం. మత్తయి సువార్త 16-19 ఒకసారి చూడండి, ఆరాధించుకుని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త. పరలోకపు రాజ్యం యొక్క ఏమండి 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 ఏ రాజ్యం అండి? నువ్వు అసలు వెళ్తావా? ఏమండి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. పేతురు వెళ్తాడా? ఎవరితో చెప్పాడు ఈ మాట దేవుడు? పేతురుతో అన్నాడు. పేతురు వెళ్తాడా? పేతురు ఆ తర్వాతే కదా బొంకేసింది ఈయన ఎవరో నాకు తెలియదని. ఏమండి వెళ్తాడా? వెళ్ళాడు. కానీ దేవుని ప్రేమ ఏమంటున్నాడు? నేను నిన్ను తీసుకెళ్తాను కదా. తీసుకెళ్ళటమే కాదు, నా కుమారుడా, నా రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరికిస్తారు? పృథ్వీ గారికి ఇస్తారు. ఎవరికిస్తారు? సురేష్కి ఇస్తాడు, మంజులాకి ఇస్తాడు. ఆవిడ ఒక్కతే చెప్పింది నాకు ఇస్తారని. ఎవరికి ఇస్తారు? నాకు ఇస్తారు అని అంటే వేరే విషయం. డూప్లికేట్ తయారు చేసి ఇస్తాడు, నాకు ఇస్తాడు. నీ తాళాలు నీ దగ్గర ఉన్నాయి, అన్విత దగ్గర ఉన్నాయి తాళాలు, నేను వదిలేను. ఇప్పుడు తాళం ఎవరు తీయాలా? తాళం ఎవరు తీయాలా? తీసేంతవరకు నేనేం చేయాలా? పిచ్చి పిచ్చి అసలు ఎత్తనవా? నేను మీ డాడీని, నేను మీ పప్పాని, నేను అది, నేను ఇది, నేను పెద్ద పాస్టర్ని, మైకులు పగిలిపోతున్నాయి అంతే. తీసే వరకు అవునా వద్దా? ఏం ఆధిక్యత అండి దేవునికి స్తోత్రం. అది కావాలి అని అంటే నువ్వు నీతిమంతుడిగా మారాలి, నువ్వు పరిశుద్ధుడిగా మారాలి. నువ్వు మారాలి అని అంటే దీనత్వం రావాలి ఫస్ట్. రెండో వచనం నీ దగ్గర జరగాలి. నువ్వు దీనుడు అయ్యావనుకో, యెహోవా యందు భయభక్తులు వచ్చినాయి అనుకో, అప్పుడు నీతిమంతుడిగా మారతావు, దేవుని సేవకుడు అయిపోతావు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో తాళం చెవులు తీసుకో, నీ పంపించు. నీ మీద అంత నమ్మకం వచ్చేది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక. దేవునికి స్తోత్రం. లేచి ఆరాధన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం.